హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ విడుదలయ్యి రికార్డు బ్రేకులు చేస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అది కలెక్షన్ల ఊచకోతకు వస్తుంది, బీభత్సాన్ని సృష్టిస్తుంది, కలెక్షన్ల సునామీని కొట్టుకొస్తుంది అనుకుంటా రకరకాల కథనాలు కూడా వింటూనే ఉన్నాం. నిజంగా కూడా ఒక్క రోజుల్లోనే 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ఈ సలార్ చిత్రం మొదటి రోజే రికార్డు బ్రేకులు సొంతం చేసుకుంది. మనం ఒకసారి ఏ విధంగా ఎన్ని రికార్డ్ చేసింది, ఇంకా ఎంత చేయబోతుందో ఒకసారి విశ్లేషిద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్న భారతీయ చిత్రం, అందున ఒక తెలుగు చిత్రం ప్రపంచ స్థాయికి నిలబడింది. సలారు అసలు ప్రొడక్షన్ కాస్ట్ ఎంతో అనుకుంటున్నారంటే సుమారు అది 300 కోట్ల నుంచి 450 కోట్ల వరకు నిర్మాణం ఖర్చయిందని తెలుస్తుంది. అయినా ఇది కలెక్షన్ రూపంలో మాత్రం 1000 కోట్లు ఎప్పుడో దాటుతుంది, దాటే చిత్రంగా చెప్పబడుతుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి మొదటి రోజు ఆటల కలెక్షన్ ఎంతుందో ఒకసారి మనం చూద్దాం. ఆంధ్ర ఆంధ్ర సీడెడ్ నైజాం అంతా కలిపి, ముఖ్యంగా అంటే తెలుగు రాష్ట్రాలు అంతా కలుపుకొని 60 కోట్ల రూపాయల వసూలు చేసింది. కన్నడ లాంగ్వేజ్లో 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళ్లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మలయాళంలో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీ వర్షన్ అంటే అదర్ దెన్ సౌత్ కాకుండా నార్త్ మొత్తం కలిపి హిందీ వర్షన్లో ఉన్నటువంటి చిత్రానికి గాను 30 కోట్ల రూపాయలు, అంటే సుమారు 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది మొదటి రోజు మాత్రం. 4 ఆటలు లేదా 5 ఆటలు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యూకేలోనే ఒకసారి చూసుకుంటే 2.5 మిలియన్ల డాలర్లు వసూలు చేసిందని చెప్పొచ్చు. అంటే సుమారుగా టోటల్గా నిన్నటి మొదటి రోజు ఇండియా అండ్ అన్ని లాంగ్వేజ్లు ఇతరత్ర ఓవర్సీస్ రైట్స్ అన్నీ కలుపుకొని 175 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయలకు వసూలు చేసినట్టుగా మొదటి రోజే 200 కోట్ల రూపాయలకు చేరినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సినిమా చాలా బాగుంది. సినిమా మాస్ యాక్షన్ సీక్వెన్సు ప్రభాసు ఎరగదీశాడను మాస్ చిత్రంగా ఉందని, ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా ప్రభాస్ని ఏ విధంగా చూపించాలో, మాస్ ప్రేక్షకుడు ఏ విధంగా కోరుకుంటాడో, ఒక్కొక్క టేకింగ్ ఒక్కొక్క ఫైటింగ్లో ప్రభాస్ను చాలా బాగా ఎలివేట్ చేశాడని ఇటు ప్రశాంత్ నీల్ డైరెక్టర్కును ఇటు ప్రభాస్కు ఒక్కసారిగా ఇద్దరికి కూడా మంచి క్రేజ్ వచ్చింది. మంచి హిట్ టాక్ని ఇస్తున్నారు. మొత్తం మీద సలార్ చిత్రం మొదటి రోజే 200 కోట్లు అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఓటీటీ ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తం మీద ఒక 15 రోజులు నడిచినా చాలు, ఈ 2 వారాలకే ఇది ఆల్రెడీ 1000 కోట్లు దాటి అంచనాలు ఉన్నాయి. బహుశా వేచి చూద్దాం, ప్రపంచ రికార్డు సృష్టిస్తుందా, ఏం చేస్తుందో. సలార్ రికార్డు బ్రద్దలు కొడుతుంది. మొత్తం మీద ప్రభాస్ చిత్రం ప్రపంచ స్థాయిలో తెలుగు చిత్రాన్ని తీసుకెళ్ళి ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టాడు. అందరం గర్విద్దాం.